ఎవరి హెల్ప్ లేకుండా నా కాలేజ్ ఫీజు నేను కట్టుకునేలాగా మా అంకుల్ వాళ్ళు నాకు ఒక సజెషన్ ఇచ్చారన్నాను కదా! అదేంటి అనంటే నన్ను ట్యూషన్స్ చెప్పుకోమన్నారనమాట. "నీకున్న నాలెడ్జ్‌కి నైన్త్ క్లాస్ ఏంటి 10థ్ క్లాస్ వరకు కూడా నువ్వు ట్యూషన్స్ అయితే చెప్పగలవు. హాయిగా ఇంట్లో ఉండి కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ట్యూషన్స్ అయితే చెప్పుకో. సో, ఆ ట్యూషన్స్ చెప్పిన తర్వాత వచ్చిన మనీని నువ్వు కాలేజ్ ఫీజు కట్టుకోమని" సజెషన్ అయితే ఇచ్చారనమాట. వాళ్ళు చెప్పినట్టుగానే ట్యూషన్స్ అయితే చెప్పడం స్టార్ట్ చేశాను. ఇంకా మా కాలనీలో వాళ్ళందరూ వాళ్ళ పిల్లల్ని అయితే పంపించారు. ఆల్మోస్ట్ ఒక 10 మెంబర్స్ వరకు అయితే పిల్లలైతే వచ్చేవాళ్ళు. మా ఇల్లంతా కూడా నిండిపోయేది. అంతమంది పిల్లలు వచ్చేవాళ్ళు గానీ ఫీజు మాత్రం చాలా తక్కువ ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్కరు 100, 150, 200 ఇచ్చేవాళ్ళు. మరికొందరు అయితే రూ. 50 కూడా ఇచ్చేవాళ్ళు. ఫీజు తక్కువ ఇచ్చినా కాదనలేక ఇంకా పిల్లల్ని అయితే జాయిన్ చేసుకొని వాళ్ళకైతే ట్యూషన్ చెప్పేదాన్ని అనమాట. ఎందుకంటే చదువు చెప్పడంలో తప్పేం లేదు కదా. సో అట్లా ట్యూషన్ చెప్పగా వచ్చిన పైసలతోని కాలేజ్ ఫీజు అయితే కట్టుకునేదాన్ని అనమాట. కాలేజ్ ఫీజు కట్టడానికి అయితే డబ్బులు సరిపోయావు కానీ బస్ ఫీజుకి, రికార్డ్స్కి, బుక్స్కి వీటన్నిటికీ అసలు డబ్బులు సరిపోయేవి కాదు. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా మా మమ్మీ దగ్గర మిషన్ ఉంది కదా, కుట్టు మిషన్. సో తన దగ్గర అయితే నేను కుట్టు మిషన్ కూడా నేర్చుకున్నాను, బట్టలు కుట్టడము. పిల్లలకి ట్యూషన్ చెప్పడం అయిపోయిన తర్వాత ఇంకా హాలిడేస్ లో కూడా టైంని వేస్ట్ చేసుకోకుండా ఇట్లా మిగిలిన టైంలో అయితే బట్టలు అయితే కుట్టేదాన్ని అనమాట. అట్లా కుట్టగా వచ్చిన డబ్బులతోనైతే బస్ ఫీజు ఇంకా మిగతా ఖర్చులన్నీ కూడా చూసుకునేదాన్ని. అంటే రికార్డ్స్కి, బుక్స్కి వీటన్నిటికీ కూడా సరిపోయేవి. అన్నట్టు మీలో ఎంతమంది నాలాగే ట్యూషన్స్ చెప్పే వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.